హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు ఒక బిగ్ ఛాలెంజ్ వచ్చి పడింది నాకు. అదేంటో చెప్తాను మీకు, ఎందుకంటే సరే కుకింగ్ అప్పుడు చెప్తాను నేను. సో ఈరోజు మీకు ఒక సూపర్ డూపర్ రెసిపీ అండి. అదేంటో తెలుసా? పెప్పర్ మష్రూమ్ కర్రీ. చాలా బాగుంటుంది. వైట్ రైస్కి, చపాతీ రోటీస్కి యాజ్ యూజువల్ ధమాకా రెసిపీ. బ్యాచులర్స్ కూడా ఫాస్ట్గా చూసి నేర్చుకునేవచ్చు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగంలో దిగేస్తాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకునేసినాను. చాలా సింపుల్గా చేసే ఒక కర్రీ అండి ఇది. సో కడాయిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. 1.5 to 2 టేబుల్ స్పూన్స్ చాలు, ఎక్కువ వద్దు. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనము ఓల్ గరం మసాలా వేసుకోవాలి. చూడండి, ఒక బుల్లి బిర్యానీ ఆకు, 2 స్మాల్ చెక్క పీస్ ఉంది, అది వేసుకున్నాను. చూడండి, ఏలక్కలు కూడా 2 లవంగాలు ఒక 4 to 5 నంబర్స్, చాలా తక్కువే. ఓల్ గరం మసాలా కొద్దిగా ఆయిల్లో మనము ఫ్రై చేసుకుంటాము. చూడండి, ఓల్ గరం మసాలా బాగా ఫ్రై అయింది, గుమగుమలాడుతుందండి. ఇప్పుడు మనము మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మన విజయ్ చేతి రుచుల్లో చెప్పే టిప్సే ఎప్పుడు చెప్తున్నాను. ఆనియన్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో నేను సాల్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పటికి. సో అప్పుడే మీకు చెప్పాను కదండి, పెద్ద ఛాలెంజ్ వచ్చిందనేసి. అదేంటో తెలుసా? యాక్చువల్గా ఈరోజు సండే అంటేనే నాన్ వెజ్ డే అనమాట. వీక్ డేస్లో మనము ఎన్ని రోజులు చికెన్, మటన్, ఫిష్ ఏం తిన్నా కూడా సండే అయితే కంపల్సరీగా మన ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. కానీ ఈ సండే కొన్ని ఆస్పిషియస్ డేస్ కలిసి వచ్చింది కాబట్టి నాన్ వెజ్ చేయకూడదు అనేసి చెప్పారనమాట. కాబట్టి పిల్లలకు నాన్ వెజ్ కావాలి, చేయనవదు, ఏంటా అని ఆలోచించుకొనేసి సో తప్పనిసరిగా ఇంకా దానికి కాంపన్సేట్ చేసి ఒక కర్రీ చేస్తామనేసి ఈ మష్రూమ్ కర్రీ ఎన్నుకున్నాను. చూడండి, 2 టొమాటోస్ మీడియం సైజ్, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. ఈ మష్రూమ్ కర్రీ పిల్లలకు చాలా ఇష్టం అండి. నాన్ వెజ్కి టేస్ట్లో కూడా ఇది కాంపన్సేట్ చేస్తుంది, అలాగే న్యూట్రిషన్లో కూడా కాంపన్సేట్ చేస్తుంది. హైలీ ప్రోటీన్ ఎక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ కర్రీ కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను. ఆ డిఫరెన్స్ ఏంటో మీరు వాచ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. సో టొమాటోస్, ఆనియన్స్ కొంచెము మగ్గనియాలి మనము. చూడండి, టొమాటోస్, ఆనియన్స్ బాగా మగ్గుతుంది. ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నాను ఫ్రెష్గా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 50 గ్రామ్ వెల్లుల్లిపాయలు, 50 గ్రామ్ అల్లం ఉంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్న తర్వాత మనము పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తాము. మీరు గమనిస్తే ఆనియన్స్ కూడా మనం డార్క్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ అలా ఏం లేదు, నార్మల్గానే ఫ్రై చేస్తాము. టొమాటోస్ వేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 5 minutesగా ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో మనము అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వర్షం ఎక్కువ పడుతుందండి బెంగళూరులో. సో కాబట్టి ఇలాంటి స్పైసీ కర్రీస్ చేసుకున్నాం అనుకోండి సండేస్లో, ఎలాగో నాన్ వెజ్ అయితే లేదు కదా, సో ఆ ఛాలెంజ్ గురించే ఇది చేస్తున్నాను. ఒక క్యాప్సికమ్ మీడియం సైజు, దాన్ని కట్ చేసి వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదండి ఈ కర్రీ. సో ఏంటో డిఫరెంట్ అంటే ఇంగ్రీడియంట్స్లోనే ఇంకేంటి, ఇంక పెద్దగా ఏమీ లేదు. కానీ మీరు అది చూసి నేర్చుకున్నారనుకోండి, మీరు చేసేసినారు సబాష్ అనిపించుకుంటారు మీ ఇంట్లో. సో క్యాప్సికమ్ మంచి అరోమా ఇస్తుంది, కొంచెము కారం కూడా ఇస్తుంది. ఆ గ్రీన్ క్యాప్సికము మన హెల్త్ కూడా చాలా మంచిది. గ్రీన్ క్యాప్సికము యాక్చువల్గా క్యాన్సర్ ఫైట్ చేస్తుందంట, క్యాన్సర్ అలాంటి రోగాలు రాకుండా సో ప్రివెంట్ చేస్తుందంటారు. సో క్యాప్సికమ్ ఎక్కువ వాడుకోండి. 1-2 ఇలా సాంబార్లో లేకపోతే కర్రీస్లో యాడ్ చేసుకున్నారనుకోండి, క్యాప్సికమ్ మనకు డైలీ కన్సంప్షన్లో అయిపోతుంది అనమాట. సో క్యాప్సికమ్ వేసి మనం ఇలా కలిపాం కదా, ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. ఇది కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్. ఏంటో చెప్పండి, కనపడిందా మీకు? వేస్తున్నాను చూడండి, ఒక పిటికెడు ఉండింది ఇది.
ఇది ఫ్రెష్ మెంతుల కూరాకు, చాలా చాలా ఫ్రెష్గా ఉండే మెంతుల కూరాకు కూడా ఒక పిట్టుకుడు దాకా క్లీన్గా కడుక్కొని వేసుకున్నాను. సో క్యాప్సికమ్ ఉంది, మెంతుల కూరాకు ఉంది, టొమాటోస్, మళ్ళీ మన మష్రూము. ఎంత హెల్దీ రెసిపీ కదా. చికెన్ మటన్ ఎందుకండి దీని ముందర. సో అదనమాట. ఇంకొక హీరో ఆఫ్ ద రెసిపీ కూడా ఉంది. అదేంటో తెలుసా? పెప్పర్. ఫ్రెష్గా పెప్పర్ని దంచుకున్నాను. ది పెప్పర్ మష్రూమ్ కర్రీ కదా. సో పెప్పర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఎప్పుడు వేస్తాము, ఏం చేస్తాము, ఇవన్నీ నోట్ చేయండి. మీరు వాచ్ చేస్తూ ఉండండి, మీకు తెలిసిపోతుంది. చూడండి ఎంత గుమ్మలాడిపోతుందో మన గ్రేవీ ఐటము. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని మసాలా ఐటము యాడ్ చేసుకుంటాము 1 by 1. ఓకే, పసుపు పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. కారం పొడి నేను ఒక 2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్. సో మసాలా ఐటమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేస్తాము. చాలా సింపుల్ అండి. మన విజయ్ చేతి రుచుల్లో వచ్చే కర్రీస్ కానీ ఏ రెసిపీ కానీ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. కొత్తగా కుకింగ్ చేసుకునే వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసుకునేవచ్చు. చూడండి బాగా కలిసిపోయింది మసాలా ఐటమ్స్. ఆయిల్ తక్కువ వేసాను. ఇప్పుడు మనము మష్రూమ్స్ యాడ్ చేసుకుంటాం. ఫ్రెష్గా తీసుకున్న ఒక 1/2 kg మష్రూమ్ ఉంది. కట్ చేసుకొని 5 to 6 టైం వాష్ చేసుకున్నానండి. చాలా మట్టి ఉంటుంది ఇందులో, గలీజ్గా ఉంటుంది కదా. సో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో విజయ్ చేతి రుచుల్లో వంటలు. ఇప్పుడు మనము ఇది బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం స్టవ్ని, అది గమనించండి. వాటర్ ఇప్పుడే యాడ్ చేయకూడదు మనము, ఎందుకంటే మష్రూమ్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఈ మసాలా ఐటమ్తో మష్రూమ్ బాగా కలిసి అలా మగ్గనియాలి. అప్పుడే ఆ రుచులన్నీ ఇన్ఫ్యూజ్ అవుతుంది. మసాలా ఐటమ్స్లో ఉండేది మష్రూమ్కి, మష్రూమ్లో ఉండే ఉంటుంది కదా జ్యూసెస్, అవన్నీ కలిసిపోతుంది అనమాట. వాటర్ యాడ్ చేసినామంటే ఫుల్ డైల్యూట్ అయిపోతుంది. సో అది కేర్ఫుల్గా వాచ్ చేయండి మీరు. వాటర్ యాడ్ చేయకుండా మనము ఇలా బాగా కలిపేసి ఒకసారి బాగా ఇలా ఇరుగ్గా పెట్టేసి మష్రూమ్స్ అంతా క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేస్తాము. మష్రూమ్ ఒక 3-4 minutesగా కుక్ అవుతుందండి. వాటర్ అంతా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాము. ఎలా ఉందో చూస్తాం రండి. ఓకే, చూసుకోండి ఒకసారి క్లోజ్అప్లో. చూడండి వాటర్ వేయకుండా ఎంత వాటర్ వచ్చిందో. సో అదనమాట. మష్రూమ్ కూడా ఎంత ఉండింది చూడండి, ఇంత ఉండింది కదా, ఎంత షింక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇలా కుక్ చేసే వల్ల ఆ రుచులన్నీ ఒకటి కలిసిపోతుంది అనమాట. ఫస్ట్ వాటర్ యాడ్ చేస్తే సరిగా టేస్టీగా ఉండదు మష్రూము. సో ఇప్పుడు మనము కలిపేసాం కదా, మళ్ళీ క్లోజ్ చేసి ఇంకొక 5 minutes దీన్ని కుక్ చేస్తాము లో ఫ్లేమ్లో. మష్రూమ్ ఇంకొక 5 minutes కుక్ అవుతుందండి. వా గుమ్మలాడిపోతుందండి. చూడండి ఇంకా వాటర్ ఎక్కువనే వచ్చేసింది. ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తాము. 4 to 5 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి, ఎందుకంటే మష్రూమ్ బాగా కుక్ అవ్వాలి. సో మళ్ళీ మనం క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తాము. ఒక 5 to 10 minutes ఫస్ట్ కుక్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ చూస్తాం ఎలా ఉందో అని. చూడండి మన మష్రూమ్ కర్రీ ఎంత కుక్ అవుతుందో, గుమ్మలాడిపోతుంది. అందుకే హాల్లో ఉంటిని ఈ వాసన కోసం వచ్చినాను, ఎలా ఉందో చూద్దామని. చూడండి వాటర్ ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కదా, ఏం పర్లేదు, బాగా కుక్ అవ్వాలి. అంతే కదా, అయిపోయింది అనుకోకండి. ఇంకా 4 ingredients యాడ్ చేయాలి ఇందులో. అదేంటో మీరు వాచ్ చేయండి, అప్పుడే తెలుస్తుంది. సరే అండి, ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తాము. ఇలా కుక్ అవనిది. మన మష్రూమ్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes బాగా కుక్ అయిందండి. గుమ్మలాడిపోతుంది. ఎలా ఉందో చూస్తాం రండి. వావ్, సూపర్గా ఉందండి. ఒకసారి క్లోజ్అప్ చూసుకోండి. చూడండి ఎలా కొత్తలాడుతుందో. వాటర్ కూడా బాగా దగ్గర పడుతుంది. మష్రూమ్ కూడా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇందులో 4 ingredients యాడ్ చేయాలండి. అది హైలైట్ అనమాట ఈ ఎంటైర్ రెసిపీకి. చూడండి ఎంత బాగా గుమ్మలాడిపోతుందో. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్గా యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ గ్రీన్ చిల్లీస్
ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు అరోమా ఎక్కువ ఉంటుంది లాస్ట్లో యాడ్ చేసినప్పుడు, కారం కూడా తక్కువగానే పడుతుంది. కర్డ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ మన కర్రీకి హైలైట్ అనమాట, థిక్గా ఇస్తుంది గ్రేవీని. సో దాన్ని యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అనమాట, సో దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. అంతేకాదండో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అది మీరు గెస్ చేయండి ఏంటో. సో ఈ కర్రీ కొంచెం దగ్గర పడాలి, ఇవన్నీ వేసినాం కదా, ఇంకొద్దిగా మనము దీన్ని మగ్గనియాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటాము. సో ఇంకొక 5 to 10 minutes దాకా మనం ఇలా పెట్టామనుకోండి మన కర్రీ రెడీ అయిపోతుంది. ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, అది లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. సో ఇంకొక 10 minutes కుక్ అవ్వండి ఇది. అంతేనండి, ఆల్మోస్ట్ అయిపోతుంది మన మష్రూమ్ కర్రీ. ఈ మష్రూమ్ కర్రీకి ఇంతకుముందు ఒక పేరు చెప్పాను కదండి, గుర్తుందా? ఎస్, పెప్పర్ మష్రూమ్ కర్రీ. సో ఇంకా పెప్పర్ వేయలేదా అనుకుంటున్నారా? ఇప్పుడు వేయాలండి, అప్పుడే అరోమా ఉంటుంది. అదే లాస్ట్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. చూడండి, ఫ్రెష్గా దంచుకున్నాను 1 టేబుల్ స్పూన్ పెప్పరు, మిరియాలు. సో దాన్ని ఒక్క ముక్క దంచుకున్నాను, పౌడర్గా కాదు. చల్లేసుకుంటాము. కర్రీ కూడా కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి, ఇంకొంచెం థిక్ కావాలంటే ఇంకొక 5 minutes మీరు పెట్టుకోవచ్చు. నాకైతే ఇంత ఉంటే చాలు. సో ఇది అనమాట ఈ పెప్పర్ మష్రూమ్ కర్రీకి ఉండే ఒక మ్యాజిక్. నాన్ వెజ్ రోజు, నాన్ వెజ్ లేకుండా ఇలాంటి కర్రీ చేసి ఇచ్చారనుకోండి పిల్లలకి, చికెన్ మటన్ ఎందుకు, ఈ కర్రీ సూపర్ డూపర్గా ఉంది అనేసి అంటారు. సో మీరు సండేస్లో ఇలా చేయండి, చాలా హెల్దీ రెసిపీ. నేనైతే ఈ సండేని ఇలా మేనేజ్ చేశాను. ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసి నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకుంటాను, స్టవ్ ఆఫ్ చేస్తాను. సూపర్గా ఉంది, గుమగుమలాడిపోతుంది, వేడి వేడి పొగలు వచ్చే పెప్పర్ మష్రూమ్ కర్రీ రెడీ అయింది. వావ్, నోరు ఊరిపోతుందండి, మామూలుగా లేదు. చూస్తున్నారు కదా, అదిరిపోతుంది ఇలాంటి రెసిపీ చేశారనుకోండి. సో అదండి మన ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక పెప్పర్ మష్రూమ్ కర్రీ, హాట్ స్పైసీ కర్రీ అండి. సో ఇది చేసేసాం కదా అని పిల్లలు ఊరికే ఉండరు, నాన్ వెజ్ కాంపన్సేషన్ చేయాలి. అందుకే నెక్స్ట్ రెసిపీ మన విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ నా సిగ్నేచర్ రెసిపీ అని చెప్పబోతున్నాను. వెయిట్ చేయండి, అది కూడా మీకు రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సరే, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకే, గుమ్మగుమ్మలాడిపోతుందండి. క్యాప్సికము, మష్రూము, మెంతులాకు, బాబా బా, ఛాన్సే లేదండి. వైట్ రైస్కి అయితే సూపర్గా ఉంటుంది, చపాతీ రోటీకి చెప్పాల్సిన పని లేదు. మీరు ట్రై చేస్తారని నమ్ముతున్నాను. ఓకే, పెప్పర్ మష్రూమ్ కర్రీ చూసారు కదండి. వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చేమో, అలాగే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.